Hello friends, welcome to Honey GS classes. 27th January daily current affairs with GS Pants, Hindu Express and Eenadu PIB News. సో ఈరోజు మొత్తం మనకు 18 ఆర్టికల్స్ వార్తల్లో ఉన్నాయి. సో ఎకనామీ అండ్ స్పేస్ ఆర్టికల్స్ ఎక్కువ వార్తల్లో కనిపిస్తున్నాయి. సో ఫస్ట్ చూస్తే మనకి డైరెక్ట్ ట్యాక్స్ జీడిపి రేషియో 2022 అండ్ 23లో చూస్తే 6.11% నమోదైందట. ఇది గడిచిన 15 ఇయర్స్ లోపల ఇదే అత్యధికం అని చెప్పేసి ఇది పెరిగిన పన్ను వసూలుని తెలియజేస్తుందని చెప్పేసి మనకు ఆర్టికల్ ఇవ్వడం జరిగింది. సో ఇన్ఫ్యాక్ట్ దేంట్లో ఇది రేషియో అంటే డైరెక్ట్ ట్యాక్స్ టు జీడిపి రేషియో, మొత్తం జీడిపి లోపల ఈ ప్రత్యక్ష పన్నుల వాటా చూస్తే 6.11 అని చెప్పేసి ఉంది. గడిచిన 15 ఇయర్స్ లోపల ఇదే అత్యధికం అట. ఈ గణాంకాలు కొంచెం గుర్తుపెట్టుకోవాలి. సో సెకండ్ ఆర్టికల్ మనకు ఇంటరిమ్ బడ్జెట్ అని చెప్పేసి వార్తల్లో వచ్చింది. ఇది ఈరోజు ఈనాడు ఆర్టికల్. మన ఫైనాన్స్ మినిస్టర్ ఫిబ్రవరి 1న మనకు నిర్మలమ్మ గారు ఈ బడ్జెట్ని ప్రవేశపెడుతున్నారు అట. సో బడ్జెట్ని వరుసగా 6వసారి ప్రవేశపెట్టిన రెండవ ఆర్థిక మంత్రిగా రికార్డు సృష్టించింది. సో వరుసగా 6వసారి, ఇంతకుముందు ఎవరు అంటే ఇన్ఫ్యాక్ట్ మనకి వెరీ ఫేమస్ ప్రధానమంత్రి ఇన్ఫ్యాక్ట్ మొరార్జీ దేశాయ్ అని చెప్పేసి పిలుస్తాం. ఇతను మోర్ టైమ్స్, సో మొరార్జీ కాబట్టి మనకి మోర్ టైమ్స్ అని చెప్పేసి వస్తుంది, 10 సార్లు బడ్జెట్ని ప్రవేశపెట్టిన వ్యక్తి. బట్ మనకి వరుసగా అన్నప్పుడు 6వసారి వస్తుంది. 5 సార్లు పూర్తిస్థాయి బడ్జెట్ని సేమ్ మనకి నిర్మలమ్మ లెక్కని 6వసారి చూస్తే మధ్యంతర బడ్జెట్ని ప్రవేశపెట్టిన వ్యక్తి. సో మనకి దేశాయ్ యొక్క బడ్జెట్ని నిర్మలమ్మ ఇన్ఫ్యాక్ట్ సమం చేసింది. సో నెక్స్ట్ ఇయర్ మళ్ళీ మోడీ ప్రభుత్వం వస్తే ఇంకొక బడ్జెట్ని ప్రవేశపెడితే సో అత్యధిక సార్లు వరుసగా అయిపోతుంది నిర్మలమ్మ, రైట్. ఇన్ఫ్యాక్ట్ మనకి ఇది ఇక్కడ ఇంకొకటి ఏం గుర్తుపెట్టుకోవాలి అంటే పూర్తి స్థాయిలో తొలి మహిళా ఆర్థిక మంత్రి అని చెప్పేసి పిలుస్తాం నిర్మలా సీతారామన్ని. మరి ఇందిరమ్మ ఏంటి మనకంటే ఆమె ప్రధానమంత్రిగా ఉంటూ బడ్జెట్ని ప్రవేశపెట్టిన వ్యక్తి కాబట్టి సో బడ్జెట్ని ప్రవేశపెట్టిన రెండవ మహిళ అయితే నిర్మలమ్మ వస్తుంది, ఫస్ట్ మహిళ ఇందిరాగాంధీ వస్తుంది. ఆర్థిక మంత్రి ఫుల్ టర్మ్ అంటే మనకు ఇన్ఫ్యాక్ట్ నిర్మలమ్మ వస్తుంది. నెక్స్ట్ ఈ ఇంటరిమ్ బడ్జెట్కి ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్కి మధ్య ఇన్ఫ్యాక్ట్ డిఫరెంట్ ఏంటని చెప్పేసి మనం చూసుకోవాలి. ఇన్ఫ్యాక్ట్ ప్రశ్న వస్తే రావచ్చు మనకి ఈ ప్రిలిమ్స్ పర్పస్లో, లేకుంటే జిఎస్ పర్పస్లో, గ్రూప్ 2 ఎకనామీ లోపల వస్తే రావచ్చు. మనము క్లాస్ చేసుకున్నాం వాస్తవంగా ద్రవ్య వినిమయ బిల్లు అని చెప్పేసి బడ్జెట్ ప్రక్రియ ఎలా ఉంటుంది పార్లమెంట్లో అని చెప్పేసి 1.5 పైగా క్లాసు ఉన్నది అది. సో నేను ఇంతకుముందు గ్రూప్లో షేర్ చేసి మళ్ళీ లింక్లో ఇస్తాను, అది చూస్తే ఒక బడ్జెట్ని పార్లమెంట్లో ఎలా ఆమోదిస్తారు, సో అనుసరించే ప్రక్రియ ఏంటని చెప్పేసి మనం డిస్కస్ చేయడం జరిగింది. అందులో ఒక దగ్గర మనకు ఇంటరిమ్ బడ్జెట్కి ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్కి మధ్య తేడా ఏంటని చెప్పేసి వస్తుంది. మనం బ్రీఫ్గా చూస్తే ఇది రీక్యాప్ అని చెప్పేసి అనుకోండి. ఇన్ఫ్యాక్ట్ ఇది ఎవ్రీ ఇయర్ మనకి ప్రవేశపెడతారు. ఎందుకోసం అంటే మనం కన్సాలిడెంట్ ఫండ్ ఆఫ్ ఇండియా నుంచి రూపాయి ఖర్చు చేయాలంటే పార్లమెంటు ఆమోదము తప్పనిసరి అని చెప్పేసి ఉంటుంది, రాజ్యాంగం లోపలనే ఉన్నది. సో మీరు ఏ ఆర్టికల్ అని చెప్పేసి ఆన్సర్ చేయండి. మనం ఈ క్లాసులో ఆల్రెడీ డిస్కస్ చేసి ఉన్నాము ఇన్ఫ్యాక్ట్ ఇంతకుముందు కరెంట్ అఫైర్స్ క్లాసులో. సో బడ్జెట్ అనేది ఆమోదము సుదీర్ఘ ప్రక్రియ. 31 మార్చ్ అయిపోయింది, ఎకనామిక్ ఇయర్ అయిపోయింది. సో మనం సిఎఫ్ఐ యొక్క ఆమోదం తీసుకున్నాము, 31 మార్చ్తోని ఎండింగ్ అయిపోయింది, ఏప్రిల్ 1 వచ్చింది. అటువైపు చూస్తే మనకి బడ్జెట్ ఇంకా ఆమోదించలేదు, ఎప్పుడో మే లాస్ట్లో మనకి ఆమోదిస్తారు. సుదీర్ఘ ప్రక్రియ మనకి ఇది. సో మరి రూపాయి ఖర్చు చేయాలంటే మనకి సిఎఫ్ఐ యొక్క ఆమోదం అవసరం ఉంటుంది. ఇక్కడ చూస్తే మనకి ఆమోదం లేదు కాబట్టి సో తాత్కాలిక పద్ధతిలో ఒక 2 months కోసము రిక్వెస్ట్ చేస్తుంది ప్రభుత్వం, మాకు ఖర్చుల కోసము డబ్బులు లేవు కాబట్టి మీరు ఆమోదించాలని చెప్పేసి కంపల్సరీ అని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తే సో లోక్సభలో ఓట్ ఆన్ అకౌంట్ని బడ్జెట్ పెట్టి ఆమోదించుకుంటారు. ఇన్ఫ్యాక్ట్ ఎటువంటి చర్చ మనకు ఉండదు దీని మీద, లోక్సభలో మాత్రమే ప్రవేశపెట్టాలి, ఇన్ఫ్యాక్ట్ తప్పనిసరిగా ఆమోదిస్తారు. ఓన్లీ 2 months మాత్రమే మనకి వ్యాలిడిటీ కలిగి ఉంటుంది. ఇందులో ఖర్చులు మాత్రమే ఉంటాయి, ఎటువంటి ఆదాయాలు మనకు చూపెట్టరు. సో మా ఖర్చులు ఇవి, ఖర్చుల కోసమే ఆమోదం కాబట్టి ఖర్చులు మాత్రమే ఉంటుంది. తాత్కాలిక ప్రాతిపదికన ఖర్చుల కోసము ఈ బడ్జెట్ని మనం ఉద్దేశం పెట్టుకున్నాము. ఇంటరిమ్ మీన్స్ మనకి ఎన్నికల ఏడాదిలో వస్తుంది. సో ఒక ప్రభుత్వము పూర్తి స్థాయిలో బడ్జెట్ని ప్రవేశపెట్టలేని సమయంలో ప్రతిసారి కూడా
ఇంటరిమ్ బడ్జెటే వస్తుంది. ఇందులో ఖర్చులు ఉంటాయి ప్లస్ రిసిప్ట్ రాబడి అని చెప్పేసి ఉంటుంది. ఆ మాటకు వస్తే ఒక పూర్తి స్థాయి బడ్జెట్కు ఎటువంటి లక్షణాలు కలిగి ఉంటుందో ఈ బడ్జెట్కి సేమ్ అవే లక్షణాలు కలిగి ఉంటుంది. బట్ మన కాల పరిమితి మాత్రం తక్కువ ఉంటుంది. ఇది జనరల్గా మనకి బడ్జెట్ అంటే 1 year ఉంటుందిగా, ఇది 1 year ఉండొచ్చు, తక్కువే ఉండొచ్చు. మొత్తం మీద జనరల్గా 3 to 4 months అండి. ఈ 3 to 4 months అని చెప్పేసి ఎక్కడా లేదు, మనం ఒక అంచనా మాత్రమే మనకు అది. ఇది పూర్తిస్థాయి బడ్జెటే కాకుంటే పూర్తిస్థాయి అని చెప్పి మనం ఎందుకు పిలుస్తలేమంటే ఈ ప్రభుత్వం ఉంటుందో ఉండదో మనకు క్లారిటీ లేదు కాబట్టి అని చెప్పేసి దీనికి ఒక పేరు మనం పెట్టుకున్నాము. రాజ్యాంగంలో ఎక్కడా మెన్షన్ చేయలేదు. సో వాట్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ ది ఓట్ అండ్ అకౌంట్ అండ్ ఇంటరీమ్ అంటే, సో ఖర్చులు ప్లస్ రాబడి కలిగి ఉంటే ఇంటరీమ్ అని చెప్పేసి పిలుస్తాం. ఓన్లీ ఖర్చులు మాత్రం కలిగి ఉంటే దాన్ని ఓట్ అండ్ అకౌంట్ అని చెప్పేసి పిలుస్తాం. ఈ లోక్సభలో ప్రవేశపెట్టాలి ప్లస్ రాజ్యసభలో కూడా ప్రవేశపెట్టాలి కంపల్సరీ. ఇది ఓన్లీ లోక్సభకి అవకాశం ఉన్నది. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీ. ఇప్పుడు మనకి February 1న మన ఫైనాన్స్ మినిస్ట్రీ ప్రవేశపెడుతుంది, రాజ్యసభలో వెళ్ళి ప్రవేశపెడుతుంది, చర్చ ఉంటుంది, ఓటింగ్ కూడా ఉంటుంది. సో రాజ్యసభలో మనకి ఇన్ఫ్యాక్ట్ ఎటువంటి ఇది ఆర్థిక బిల్లు విషయంలో ఎక్కువ అధికారాలు లేవు రాజ్యసభకి. అది మనం ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ 3వ ఆర్టికల్ కృత్రిమ్ ఏఐ అని చెప్పేసి మనకి వార్తల్లో ఉంది. సో చర్చ మాత్రం కంపల్సరీ 2 సభల్లో ఉంటుంది ఇంటరిమ్ బడ్జెట్ విషయంలో. అది బాగా గుర్తుపెట్టుకోవాలి, కన్ఫ్యూజ్ కావద్దు. ఓట్ అండ్ అకౌంట్ చూస్తే మనకి లోక్సభలో మాత్రమే ఇన్ఫ్యాక్ట్ అనుమతి ఉంటుంది. సో కృత్రిమ్ ఏఐ అని చెప్పేసి మనకి వార్తల్లో ఉన్నది. ఇది 2024లో ఫస్ట్ యూనికార్న్ ఆఫ్ ది ఇండియా అని చెప్పేసి పిలుస్తాం. సో ఇది ఓలా గ్రూప్ వాళ్ళది. దీని యొక్క స్థాపకుడు మనకి భావిష్ అగర్వాల్ అని చెప్పేసి పిలుస్తాం. ఎందుకు మనం పేరు గుర్తుపెట్టుకోవాలి భావిష్ అగర్వాల్ది అంటే, సో ఇది భారతదేశంలో ఫస్ట్ ఏఐ యూనికార్న్ అని చెప్పేసి పిలుస్తాం. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ యూనికార్న్ అంటే $1 billion యొక్క వాల్యూ కలిగిన స్టార్టప్ కంపెనీ యూనికార్న్గా మనం పిలుస్తాం. సో అందులో ఏఐ రంగంలో ఫస్ట్ యూనికార్న్ అని చెప్పేసి రికార్డ్ సృష్టించింది కృత్రిమ్ ఏఐ పేరు. ఏఐ మీన్స్ మనకి కృత్రిమ మేధా వస్తుంది. సో స్టార్టప్ పేరు కృత్రిమ అని చెప్పేసి ఈజీగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. 23rd చూస్తే ఫస్ట్ స్టార్టప్ ఎప్పుడో మనకి అక్టోబర్ లేదా సెప్టెంబర్ మాసంలో ఇన్ఫ్యాక్ట్ వచ్చి ఉంటుంది. జెప్టో అని చెప్పేసి పిలుస్తాం. ఇంకోటి సెకండ్ యూనికార్న్ ఇన్క్రెడ్ అని చెప్పేసి నవంబర్ ఆ మాసంలో వచ్చి ఉంటుంది. ఓన్లీ 2 యూనికార్న్ 23rd ఇయర్లో. ఇటువైపు చూస్తే జనవరి మాసం మనకి పూర్తి కాకముందే ఒక యూనికార్న్ వచ్చి పడింది కాబట్టి మన ఆర్థిక వ్యవస్థకి శుభం అని చెప్పేసి చెప్పొచ్చు. సో ఇది 2 బిట్స్ గుర్తుపెట్టుకోవాలి. 24లో ఫస్ట్ యూనికార్న్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఏఐ రంగంలో ఇండియాలో ఫస్ట్ యూనికార్న్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఈ 3 ఆర్టికల్స్లో ఈ ఫస్ట్ది మనం స్కిప్ చేయవచ్చు, దీన్ని పెద్దగా అవసరం లేదు. బట్ 2, 3 అయితే వెరీ వెరీ ఫేమస్ క్వశ్చన్స్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ వస్తుంది నిజాముద్దీన్ దర్గా అని చెప్పేసి. సో ఫ్రాన్స్ అధ్యక్షుడు రిపబ్లిక్ వేడుకలకి ముఖ్య అతిథిగా వచ్చి కొన్ని ఒప్పందాలు చేసుకున్నాడు. మనం ఒప్పందాలని దీంట్లో వచ్చినప్పుడు డిస్కస్ చేద్దాం. డిఫెన్స్లో కొన్ని ఉన్నాయి, స్పేస్లో కొన్ని ఉన్నాయి, గవర్నమెంట్ పాలసీలో కొన్ని కూడా ఉన్నాయి. ఇప్పుడు చూస్తే మనకి ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మెక్రాన్ అని చెప్పేసి నిజాముద్దీన్ దర్గాని వెళ్ళి విజిట్ చేయడం జరిగింది. అందుకోసం చెప్పేసి మనకి వార్తల్లో ఉంది. సో నిజాముద్దీన్ దర్గా ఇన్ఫ్యాక్ట్ ఇది హిస్టరీ కిందికి వస్తుందండి. సో భక్తి ఉద్యమంలో వస్తుంది మనకు. ఎవరు? సో నిజాముద్దీన్ అలియా అని చెప్పేసి వన్ ఆఫ్ ది ఫేమస్ సూఫీ అని చెప్పేసి పిలుస్తాం. ఈయన శిష్యుడు మనకు ఇన్ఫ్యాక్ట్ ఈయన దర్గా అంటే మనకు సమాధి అని చెప్పేసి వస్తుంది. సో శిష్యుడు మనకు ఎవరు? అమీర్ ఖుస్రో అని చెప్పేసి ఉంటాడండి. ఈ అమీర్ ఖుస్రో వెరీ వెరీ ఫేమస్ హిస్టరీ లోపల. ఇతను ఢిల్లీ సుల్తాన్ దగ్గర పనిచేస్తాడు. ఎక్కడి నుంచి పనిచేస్తాడు తెలుసా మనకి? సో బాల్బండ్ నుంచి పనిచేస్తాడు. ఈయన ఇన్ఫ్యాక్ట్ బానిసా వంశము కుతుబుద్దీన్ ఐబక్ బానిసా వంశం స్థాపకుడు, మన హిస్టరీలో తెలుసు ఆల్రెడీ. సో బాల్బండ్ నుంచి గియాసుద్దీన్ తుగ్లక్ దాకా పనిచేస్తారండి. ఈ పేరు మనకి ఇంతకుముందు ప్రశ్న వచ్చింది. సో సుమారుగా 8 మంది సుల్తాన్స్ దగ్గర పనిచేస్తాడు మన అమీర్ ఖుస్రో. అయితే కొన్ని టిప్స్ అని చెప్పేసి ట్రిక్స్ అని చెప్పేసి వీటిని అనొచ్చు. ఎలా గుర్తుపెట్టుకోవాలి అంశాలు లింకప్ చేసి అంటే, ఈ అమీర్ ఖుస్రో మనకి సంగీతంలో వెరీ ఫేమస్ అండి. ఒక క్వశ్చన్ మనకు
ఇన్ఫ్యాక్ట్ కవ్వాలి అని చెప్పేసి ప్రముఖ రాగాన్ని ఆవిష్కరణ చేసింది అమీర్ ఖుస్రో. ఈ ప్రశ్న మనకి టీఎస్పీఎస్సీ ప్రీవియస్ ఇయర్లో అడగడం జరిగింది. సో హిందుస్థానీ సంగీతం లోపల కవ్వాలి అని చెప్పేసి ఒక ప్రముఖ రాగాన్ని మన ఖుస్రో ఆవిష్కరణ చేస్తాడు. ఈ తబలా అని చెప్పేసి సితార్ అని చెప్పేసి సంగీత పరికరాలు కూడా ఇతను ఆవిష్కరణ చేస్తాడు. ఈ తుగ్లక్ వాడేమో ఇన్ఫ్యాక్ట్ ఢిల్లీ సుల్తాన్ లోపల మొత్తం మీద సంగీతాన్ని బ్యాన్ చేస్తారండి. చూడండి, మనకి ఈ ప్రశ్న ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే అమీర్ ఖుస్రో పనిచేసింది బాల్బడ్ నుంచి తుగ్లక్ వరకు. ఖుస్రో సంగీతంలో ఫేమస్, ఈ తుగ్లక్ మనకి సంగీతాన్ని బ్యాన్ చేసిన ఢిల్లీ చక్రవర్తి. సో అమీర్ ఖుస్రో ఆస్థానంలో ఉన్నప్పుడు సంగీతంలో ఫేమస్ కాబట్టి తుగ్లక్ అంటే వీనికి ఎక్కువ పేరు వస్తుందని చెప్పేసి భావించి సంగీతాన్ని బ్యాన్ చేశాడు. అలా మనం గుర్తుపెట్టుకుంటే 2 పాయింట్స్ మనకు కవర్ అవుతాయి. ఇన్ఫ్యాక్ట్ ఇతని కోపం వచ్చేసి తుగ్లక్ నామా అని చెప్పేసి, తుగ్లక్ చక్రవర్తి అని చెప్పేసి తుగ్లక్ నామా అని చెప్పేసి పుస్తకం రాస్తాడు మన సుద్దీన్ తుగ్లక్ మీద. సో మనకేంటి ఈయన పుస్తకం ఈయన మీద తుగ్లక్ నామా అని చెప్పేసి పిలుస్తాం. చూడండి, మనకి 3-4 పాయింట్స్ కవర్ అవుతున్నాయి. ఇలా హిస్టరీని లింకప్ చేసి స్టోరీ మనమే క్రియేట్ చేసి పెట్టుకోవాలి. ఈ 3 పాయింట్స్ వాస్తవమే, 3 పాయింట్స్ మనకి డిఫరెంట్ సందర్భాల్లో వచ్చి ఉంటాయి, మనం లింకప్ చేసుకోవాలి. సో అలా మనకి హిస్టరీని అధ్యయనం చేస్తే ఈజీగా అండ్ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో మన మోడర్న్ ఇండియన్ హిస్టరీ ఆల్మోస్ట్ కవర్ చేయడం జరిగింది స్పెక్ట్రమ్ సిరీస్ ఆధారంగా. అది మనకు కంప్లీట్గా స్టోరీ బేస్డ్లో ఉంటుంది. సో నెక్స్ట్ చూస్తే ఏమున్నది, సో జ్ఞాన్ వాపి మసీదు మరొకసారి వార్తల్లో వచ్చిందండి. సో జ్ఞాన్ వాపి మసీద్ అని చెప్పేసి ఇన్ఫ్యాక్ట్ వారణాసిలో ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ వర్సెస్ కాశీ విశ్వనాథ టెంపుల్ అని చెప్పేసి మనకు వార్తల్లో ఉంది. అయితే ఎందుకు మరొకసారి వార్తల్లో వచ్చింది అంటే ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా, సో భారత పురావస్తు శాఖ ఏదైతే ఉందో అది, సో ఈ జ్ఞానవాపి మసీద్ కింద హిందూ దేవాలయం యొక్క శిథిలాలు ఉన్నాయని చెప్పేసి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. సో ఇది మరొక గమనించదగ్గ తీర్పు లేదా రావచ్చు మనకి త్వరలోనే. సో ఇటీవల మనం డిస్కస్ చేసినాము అయోధ్య కేసు అని చెప్పేసి, అయోధ్య రామాలయం అని చెప్పేసి. సో అటువంటి మనకి ఇది సేమ్ కనిపిస్తుందండి. రామ్లాలకు కనిపించి రాముడు వచ్చాడు. ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ మనకు హిందూ దేవాలయం అని చెప్పేసి ఏఎస్ఐ రిపోర్ట్ ఇచ్చింది కాబట్టి కోర్టు కనుక పరిగణలోకి తీసుకుంటే చెప్పలేము మనం ఏం అవుతుందని చెప్పేసి. బట్ బాబ్రీ మసీద్ ధ్వంసమై ఉంది కాబట్టి, మసీదు ధ్వంసమైంది కాబట్టి ఇక్కడ ఈజీ అయిపోయింది. ఇక్కడ మసీదు మనకు ప్రజెంట్ ఉన్నది, దీన్ని పడగొట్టి మరొక అంటే సో మసీదుని పడగొట్టి మందిరం వస్తుంది అంటే దేర్ ఈజ్ ఏ 1991 ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ అని చెప్పేసి పిలుస్తాం. దీని ప్రకారము 15 ఆగస్టు 1947 ఏదైతే ఉందో ఈ కట్ ఆఫ్ కంటే ముందు ఒక దేవాలయం, ఒక మతం, ఒక చర్చి, ఒక మసీదు ఏదైతే ఉందో రూపురేఖలు మార్చవద్దని చెప్పేసి ఈ ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ పేర్కొంటుంది. దీన్ని సో అయోధ్య కేసు మనకి ఇన్ఫ్యాక్ట్ వెరీ ఫేమస్ కేసు 2019లో వచ్చింది ఇది. సో ఈ సిద్దికి వర్సెస్ సురేష్ దాస్ అని చెప్పేసి ఉంటుంది కేసు యొక్క అఫీషియల్ నేమ్ అది. దీంట్లో సో సెక్యులరిజంని లేదా లౌకికత్వాన్ని బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రైన్గా పేర్కొన్నది. ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ కూడా సెక్యులర్ కిందకి వస్తుంది కాబట్టి ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ని డాక్ట్రిన్ ఆఫ్ బేసిక్ స్ట్రక్చర్లో అంతర్భాగంగా సుప్రీంకోర్టు చెప్పింది. ఈ సెక్యులర్ అనే పదాన్ని వెరీ ఫస్ట్ టైం బేసిక్ స్ట్రక్చర్లో చేర్చింది చూస్తే మనకు ఎస్ఆర్ బొమ్మాయి కేసు అని చెప్పేసి ఉంటుంది. రెండోసారి చూస్తే మనకు ఇక్కడే వస్తుంది. సో కాబట్టి ఇన్ఫ్యాక్ట్ మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇట్లా చెప్పింది కదా, సో మరి ఇన్ఫ్యాక్ట్ ఇది మసీదుని కూలగొట్టి మందిరం వస్తుందా అంటే మనం చెప్పలేము. సో ఇది సుప్రీంకోర్టు దగ్గర ఉన్నది కాబట్టి కోర్టు యొక్క నిర్ణయం బట్టి మనకు ఆధారపడి ఉంటుంది. ఇంకోటి ఇటీవల మన సుప్రీంకోర్టు ప్లస్ అలహాబాద్ హైకోర్టు కూడా ఏమన్నది అంటే ఈ చట్టం ప్రకారం మనము సో మసీదుని మసీదు చేయలేము. బట్ ఒకటి ఈ భూమి ఏదైతే ఉందో ఏ మత స్వభావం కలిగి ఉంటుంది, సో అది ముస్లిమా లేదా హిందూ అని చెప్పేసి కోర్టులు చెప్పవచ్చు మన ఎవిడెన్స్ బట్టి అని సుప్రీంకోర్టు చెప్పింది, అలహాబాద్ హైకోర్టు చెప్పింది. ఏమన్నది అంటే సో ఒక మసీదుని మందిర్ని మసీదు చేయొద్దు, కానీ ఏం చేయవచ్చు మనము ఆ స్థలం యొక్క స్వభావం అనేది ఏ మతం కలిగి ఉంటుందని చెప్పేసి తీర్పు చెప్పవచ్చు ఎవిడెన్స్ బట్టి. సో సుప్రీంకోర్టు ఇప్పుడు దీన్ని చూసి హిందూ మత స్వభావం కలిగి ఉంటుందని తీర్పు చెప్పొచ్చు. బట్ మరి మసీదు ధ్వంసమా లేదా మనమైతే ఇప్పుడైతే ఏం వ్యాఖ్యానం చేయలేము, వ్యాఖ్యానం చేయొద్దు కూడా. రైట్, ఇది మనకు వార్తల్లో ఉన్నది.
ఇన్ఫ్యాక్ట్ ప్రజెంట్ ఉన్న ఈ మసీద్ పక్క పొంటి ఒక గుడి ఉంది కదా, ఇన్ఫ్యాక్ట్ కాశీ టెంపుల్ అని చెప్పేసి దాన్ని కట్టింది అహల్యాబాయి అని చెప్పేసి ఉంటుంది. ఔరంగజేబ్ ధ్వంసం చేస్తాడు దేవాలయాన్ని, అది 100% వాస్తవము. ఏఎస్ఐ కూడా చెప్పింది మసీద్ కట్టబడుతుంది, మసీద్ పక్కన అహల్యాబాయి అని చెప్పేసి మన ఇన్ఫ్యాక్ట్ ప్రముఖ హిందూ రాజ్యము, సో ఆమె మనకు టెంపుల్ని మళ్ళీ నిర్మిస్తుంది. సో మసీద్ పక్క పొంటి ప్రజెంట్ టెంపుల్ కూడా కలిగి ఉన్నది. ఇది మనకు వెరీ ఫేమస్ అండి. ఇంకోటి అయితే ఏఎస్ఐ యొక్క రిపోర్ట్కి శాస్త్రీయ సర్వే చేయడం జరిగింది. ఒక పుస్తకాన్ని రిఫరెన్స్ చెప్పిందండి. ఆ పుస్తకం పేరు చూస్తే మనకు ఇన్ఫ్యాక్ట్ మాసిర్ ఈ ఆలంగిరి అని చెప్పేస్తుంది. ఈ పుస్తకం పేరు గుర్తుపెట్టుకోవాలి. సో మాసిర్ ఈ ఆలంగిరి అని చెప్పేసి ఇన్ఫ్యాక్ట్ ఇది వాస్తవంగా మనకి పర్షియన్ భాషలో ఉన్నది. దీన్ని ఇంగ్లీష్లోకి అనువదించింది ఎవరు అంటే సో జాదూనాథ్ సర్కార్ అని చెప్పేసి ఉన్నాడు. సో ఈ సర్కార్ పుస్తకం ఆధారంగానే మనకి ఏఎస్ఐ అయితే ఇన్ఫ్యాక్ట్ శాస్త్రీయ సర్వే చేసి మసీద్ కింద హిందూ ఆలయము ఉండేది అని చెప్పేసి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. అందుకోసం అని చెప్పేసి మనకి వార్తల్లో ఉన్నది మాసిర్ ఈ ఆలంగిరి అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఆ పుస్తకం రాసింది ముస్తద్ ఖాన్ అట, అది అవసరం లేదు లేండి. సో ముస్తద్ ఖాన్ అని చెప్పేసి రాయడం జరిగిందట. ఇంగ్లీష్లోకి మాత్రము సర్కార్, సో ఆ పేరు మనం గుర్తుపెట్టుకోవాలి, జాదూనాథ్ సర్కార్ అని చెప్పేసి పిలుస్తాం. దర్ ఈజ్ ఏ 2 ఇష్యూ అండి. ఒకటి 1991 ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్, ఇట్ ఇస్ అ పార్ట్ ఆఫ్ ది బిఎస్డి అని చెప్పి సుప్రీంకోర్టే చెప్పింది అయోధ్య కేసులో. దాని ప్రకారం మనము మందిర్ని మసీద్ చేయొద్దు, మసీదుని మందిర్ చేయొద్దు అని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పింది. ఒకటి వేరే మనకు అదర్ యాంగిల్లో చూస్తే సుప్రీంకోర్టు మరొకసారి ఏమన్నది రీసెంట్గా చూస్తే, ఈ చట్టము అనేది కోర్టును నిషేధించదు. ఏమని, ఏ విషయంలో అంటే ఒక స్థలం యొక్క మత స్వభావాన్ని సుప్రీంకోర్టు తీర్పులో చెప్పొచ్చు అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో మరి 2 కనిపిస్తున్నాయి. మసీదుని మందిర్ చేయరాదు కానీ సో అది మసీదా మందిర్ అని చెప్పేసి చెప్పొచ్చు అట. రైట్, మొత్తం మీద ఈ 2 అంశాలు మనకి వార్తల్లో ఉన్నాయి. ఏది, దర్గా ఒకటి, మసీద్ ఒకటి. నెక్స్ట్ స్పేస్లో ఒక 3 ఆర్టికల్స్ మనకి వార్తల్లో ఉన్నాయండి. ఫస్ట్ చూస్తే ఇన్సాట్ 3DS అని చెప్పేసి ఇది ఈరోజు ఈనాడు ఆర్టికల్. ఇన్సాట్ 3DS అని చెప్పేసి ఒక వాతావరణ ఉపగ్రహము. దీన్ని ఇస్రో ఉన్ను సో భారతదేశం యొక్క వాతావరణ విభాగ సంస్థ IMO 2 కలిపి సంయుక్తంగా రూపొందించడం జరిగింది. దీన్ని ఫిబ్రవరి 17న ప్రయోగిస్తారట. ఈ ఇయర్లో ఇది 2వ ప్రయోగం అని చెప్పేసి చెప్పొచ్చు మనం. ఫస్ట్ నాడు జనవరి నాడు ఎక్స్పో స్టార్ట్ అని చెప్పేసి పంపింది. సో మనకి శ్రీహరికోట నుంచి పంపిస్తుంది. లాంచింగ్ ప్యాడ్ మనకి 2వది అని చెప్పేసి ఆర్టికల్ వచ్చింది. నెక్స్ట్ సో GSLV F-14 అని చెప్పేసి రాకెట్ పేరు అండి. ఇది రాకెట్ పేరు. ఏం పని చేస్తుంది ఇది, వాతావరణాన్ని విశ్లేషణ చేస్తుంది. సో మనకి ఇది ఇంతకుముందు ఇన్సాట్ 3D ఉండే, ఇన్సాట్ 3DR అని చెప్పేసి ఉండే, వాటితో పోలిస్తే ఇది అడ్వాన్స్డ్ అని చెప్పేసి మనకు ఆర్టికల్ అనేది చెప్పడం జరిగింది. సో మనకి ఏం గుర్తుపెట్టుకోవాలి, ఇస్రో ప్లస్ IMO అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఈ డేట్ పెద్ద అవసరం లేదు, శ్రీహరికోట నుంచి పంపిస్తారు. సెకండ్ లాంచింగ్ ప్యాడ్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. GSLV F-14 అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. GSLV చూస్తే మనకి మొత్తం 3 దశల్లో ఉంటుందండి. సో సాలిడ్, ఇది లిక్విడ్, ఇదేమో క్రయోజెనిక్ అని చెప్పేసి పిలుస్తాం. సో ఇవి ఇంకా పంపలేదు. 17న పంపినాక మనం దీన్ని పూర్తి డిస్కస్ చేద్దాం. ఇంకా ఉపయోగాలు ఏమైనా ఉంటాయి గిట్ట. నెక్స్ట్ సో ఫ్రాన్స్ సంస్థ ఏరియన్ ఉండు, ఇండియా సంస్థ NSIL అని చెప్పేసి ఒప్పందం చేసుకున్నాయి. సో ఫ్రాన్స్ యొక్క అంతరిక్ష సంస్థ ఏరియన్ స్పేస్ ప్లస్ ఇండియాది NSIL అని చెప్పేసి ప్రైవేట్ రంగంలో ప్రోత్సాహం కోసం అని చెప్పేసి వాణిజ్య ఒప్పందాల కోసం అని చెప్పేసి NSIL ఉంటుంది. అదే ప్రైవేట్ రంగంలో స్టార్టప్ కోసం చూస్తే గిట్ట ఇన్స్పేస్ అని చెప్పేసి ఉంటుంది. ఇక్కడ NSILను ఏరియన్ సంస్థ ఒప్పందం చేసుకోవడం జరిగింది. అందుకోసం అని చెప్పి మనకి వార్తల్లో ఉంది. సో నెక్స్ట్ ఇంకోటి 2026 ఇయర్ని ఇండియా ఫ్రాన్స్ కలిపి ఆవిష్కరణల సంవత్సరంగా చెప్పడం జరిగింది. సో ఆవిష్కరణల సంవత్సరంగా వీళ్ళు జరుపుకుంటారట. ఎవరెవరు, ఇండియా ప్లస్ ఫ్రాన్స్ అని చెప్పేసి. సో 2 ఒప్పందాలు చేసుకున్నారు మనకు. ఒకటి NSIL సంస్థ భారతదేశంలో అంతరిక్ష రంగంలో వాణిజ్య ఒప్పందాలు చేసుకుంటుంది వేరే కంట్రీస్తోని. NSIL అని చెప్పేసి మనం ఏర్పాటు చేసుకున్నాం. అది ఉన్న ఫ్రాన్స్ సంస్థ ఏరియన్ సంస్థ ఒప్పందాలు వేసుకున్నాయి. 2 కలిపి ఉపగ్రహాలని తయారు చేసుకుంటే కావచ్చు, లేకుంటే పంపిస్తే కావచ్చు. నెక్స్ట్ 26 ఇయర్ని
ఆవిష్కరణల సంవత్సరంగా ఇవి ప్రకటించుకున్నాయని చెప్పేసి మనకు ఆర్టికల్ చెప్పడం జరిగింది. సో ఇవి ఇంకోటి డిస్కస్ చేసిన అంశం మరొకసారి వార్తల్లో వచ్చింది. సో మార్స్ మీదకి అంగారకుడు మీదకి నాసా పంపిన హెలికాప్టర్ ఇన్జెన్యూనిటీ అని చెప్పేసి ఉంది కదా, అది పనిచేయడము ఆగిపోయిందట. అందుకోసం అని చెప్పేసి మనకి వార్తల్లో మరొకసారి వచ్చింది. సో ఇన్జెన్యూనిటీ అని చెప్పేసి మనకు వార్తల్లో ఉంది. ఇన్ఫ్యాక్ట్ ఇది మార్స్ మీదకి సో పర్సెవరెన్స్ అని చెప్పేసి దీంతో నాసా పంపింది. సో పర్సెవరెన్స్ మనకి ఎందుకు వార్తల్లో వచ్చింది అంటే, సో వెరీ ఫేమస్ ఒక ఇండియా సంతతి భారతీయ మహిళ దీని నాయకత్వం వహించింది. సో ఆమె పేరు మీరు ఆన్సర్ చేయండి. మన నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్లో వచ్చింది, మళ్ళీ మొన్న క్లాస్లో కూడా రావడం జరిగింది. ఒకసారి మీరు ఆన్సర్ చేయండి. రైట్. ఇన్ఫ్యాక్ట్ ఏది ఇప్పుడు ఈ మార్స్ అనేది ఈ రోవర్ని తీసుకెళ్ళింది, నాసా అనేది రోవర్స్తో పాటు ఈ ఇన్జెన్యూటీ అని చెప్పేసి హెలికాప్టర్ని తీసుకెళ్ళింది. ఇది 2021 ఫిబ్రవరి మాసంలో ఇన్ఫ్యాక్ట్ ల్యాండ్ అయింది. నెక్స్ట్ ఫ్లైట్ అయింది, ల్యాండ్ అయింది, ఫ్లైట్ అయింది. మొత్తం మీద 72 టైమ్స్ ఇన్ఫ్యాక్ట్ ఇది ఫ్లైట్ అంటే ఎగిరిందండి. భూగ్రహం మీద కాకుండా మరొక గ్రహం మీద స్వంతగా ఎగిరిన హెలికాప్టర్ అని చెప్పేసి దీన్ని పిలుస్తాం, ఇన్జెన్యూటీ అని చెప్పేసి. దీనికి ముద్దుగా గిన్ని అని చెప్పేసి పేరు పెట్టినారట వాళ్ళు. సో చివరిసారి చూస్తే 18 జనవరి నాడు 72వ ఫ్లైట్ అయిపోయి కింద పడి పూర్తిగా క్రాష్ అయిపోయిందని చెప్పేసి మనకు ఆర్టికల్ వివరణ ఇస్తుంది. 72 సార్లు అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఇన్ఫాక్ట్ సాక్షి పేపర్లో 14 ఏమో ఇవ్వడం జరిగింది మేబీ. సో 72 సార్లు అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. రైట్. ఇంకా ఏమవసరం అంటే, ఇది ఫస్ట్ టైము టేక్ ఆఫ్ అయి మళ్ళీ కిందికి వచ్చింది కదా. సో వచ్చినప్పుడు దీన్ని ఆ ప్రదేశాన్ని రైట్ బ్రదర్స్ ఫీల్డ్గా నాసా పేరు పెట్టింది. ఎందుకోసం అదే పేరు అంటే, ఫస్ట్ ఏరోప్లేన్ కనుక్కుంది రైట్ బ్రదర్సే కాబట్టి ఇది కూడా అట్లనే ఫ్లైట్ అయింది కాబట్టి సో ఆ దిగిన ప్రదేశానికి రైట్ బ్రదర్స్ ఫీల్డ్ అని చెప్పేసి పెట్టడం జరిగింది. సో ఇది మనకి వార్తల్లో ఉంది. 72 సార్లు అయితే ఫ్లైట్ అయిపోయిందండి. భూగ్రహం కాకుండా మరొక గ్రహం మీద ఫస్ట్ టైం అని చెప్పేసి పిలుస్తాం. దీన్ని నాసా పంపింది. పర్సెవరెన్స్ అనే రోవర్తో పాటు ఈ హెలికాప్టర్ని పంపడం జరిగింది. సో మనకి అక్షిత కృష్ణమూర్తి అని చెప్పేసి వెరీ ఫేమస్ మహిళ నాయకత్వం వహించింది తొలిసారిగా ఈ పర్సెవరెన్స్ అనే రోవర్కి. సో నెక్స్ట్ ఇంకా ఏఎంసి అని చెప్పేసి మనకి వార్తల్లో ఉంది. సో వెరీ ఫేమస్ ఇండియా ఫ్రాన్స్ మధ్య మరొక ఒప్పందం అండి. సో ఇండియా ఫ్రాన్స్ మధ్య, ఇండియాలో డిఆర్డిఓ సంస్థ, ఫ్రాన్స్లో సాఫ్రాన్ సంస్థ అని చెప్పేసి ఉంటుంది. ఇవి రెండు కూడా ఈ ఏఎంసి అంటే మనకి అడ్వాన్స్డ్ మీడియం కంబ్యాట్ ఎయిర్ క్రాఫ్ట్ అని చెప్పేసి వస్తుంది. మనకు తేజస్ ఉంది, ఇదేమో ఎల్సిఏ అని చెప్పేసి పిలుస్తాం, లైట్ కంబ్యాట్ ఎయిర్ క్రాఫ్ట్, తేలికపాటి యుద్ధ విమానము. మనకు మీడియం స్థాయి లేదు. సో మీడియం స్థాయి కోసం అని చెప్పేసి ఒక ఇంజన్ రూపకల్పన కోసము విమానం కోసంగా దీని యొక్క ఇంజన్ కోసం అని చెప్పేసి ఈ డిఆర్డిఓ సంస్థ ఫ్రాన్స్ యొక్క సంస్థ సాఫ్రాన్ అని చెప్పేసి ఒప్పందం చేసుకోవడం జరిగింది. దీనిలో భాగంగా సాఫ్రాన్ సంస్థ డిఆర్డిఓకి 100% ట్రాన్స్ఫర్ ఆఫ్ టెక్నాలజీ సాంకేతిక బదిలీ చేస్తుందట. సో ఇది చాలా గొప్ప ఒప్పందం అండి. రక్షణ రంగంలో వేరే కంట్రీతో ఒప్పందం ఉంది అంటే కొనుగోలు ఒప్పందం ఉండద్దు, ట్రాన్స్ఫర్ ఆఫ్ టెక్నాలజీ ఒప్పందం కలిగి ఉండాలి. రేపొద్దున మనకి ఫ్రాన్స్కి డిష్యూమ్ కావచ్చు, బట్ ఇక్కడ మనకు ఈ సాంకేతికత బదిలీ చేస్తే మనకు ఆ పరిజ్ఞానం వస్తుంది. సో మన మేడ్ ఇన్ ఇండియాకి ఈ ఒప్పందం బాగా పనికి వస్తుంది. ఫ్రాన్స్కు ఇండియాకి సంబంధాలు ఏర్పడి 25 years అయిపోతుంది ఈ ఇయర్తోని. 1998లో మనకి బంధాలు స్టార్ట్ అయ్యని చెప్పేసి ఈ ఆర్టికల్ చెప్తుంది. సో మొత్తం మీద ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇండియాకి రావడం అయితే 6వసారట రిపబ్లిక్ వేడుకల కోసం అని చెప్పేసి కూడా ఈ ఆర్టికల్ మనకి చెప్తుంది. నెక్స్ట్ కజిరంగా పార్క్ అని చెప్పేసి మరొకసారి వార్తల్లో వచ్చింది. అస్సాంలో ఉంటుంది, వెరీ ఫేమస్. సో ఇన్ఫ్యాక్ట్ గోల్డ్ కలర్లో ఉన్న టైగర్ ఇక్కడ కనబడింది అట. మనకి ఈరోజు హిందూ ఆర్టికల్ ఇవ్వడం జరిగింది. ఇటీవల మనకి బ్లాక్ టైగర్ అని చెప్పేసి ఇన్ఫ్యాక్ట్ సిమ్లీపాల్లో కనిపించింది. సో ఇన్ఫ్యాక్ట్ ఆ మాటకు వస్తే బ్లాక్ టైగర్ కలిగిన ఏకైక పార్క్ భారతదేశం లోపల సిమ్లీపాల్ అని చెప్పేసి పిలుస్తాం. మొత్తం 16 పులులలో 10 పులులు కూడా బ్లాక్ టైగర్సే ఉన్నాయి. ఇదేమో గోల్డ్ కలర్లో ఉంటుంది. ఇవంతా ఎందుకు మనకు జన్యు వైవిధ్యం కలిగి ఉన్నప్పుడు ఇటువంటి కలర్స్ వస్తాయి.
మన పులి అంటే ఆరెంజ్ కలర్, ఎక్కువ వైట్ కలర్లో కొంచెం ఆరెంజ్ అని చెప్పేసి కనిపిస్తుంది, మన బ్లాక్ అని చెప్పేసి ఉన్నది. ఇది గోల్డ్ కలర్లో వెరీ రేర్ కండిషన్ మనకు. సో అందుకని చెప్పేసి ఇది ఒకసారి చూసుకోవాలి, కజరంగా అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ 75th రిపబ్లిక్ వేడుకలు అని చెప్పేసి మనం డిస్కస్ చేసినాం కదా. నిన్నటికి కొనసాగింపుగా ఇంకా కొన్ని పాయింట్స్ మనం యాడ్ చేసుకోవాలి. ఆ పాయింట్స్లో ఏమొస్తాయి అంటే మనకు రైట్, ఇన్ఫ్యాక్ట్ ఈ థీమ్ ఏంటి మనకు అంటే, ఒకటి నారీ శక్తి ఉంది కదా, సో నారీ శక్తి అని చెప్పిన, ఇంకోటి ప్రజాస్వామ్యం అని చెప్పినాం కదా. దీంతో పాటు వికసిత్ భారత్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. సో వికసిత్ భారత్ అంటే మన డెవలప్డ్ ఇండియా అని చెప్పేసి వస్తుంది. సో ఈ మూడుంటి కలయిక వల్ల ఈ థీమ్ మనం తీసుకోవడం జరిగింది. నారీ శక్తి ఉంది, ప్రజాస్వామ్యం తల్లి అని చెప్పేసి ఉన్నది, నెక్స్ట్ డెవలప్డ్ ఇండియా అని చెప్పేసి ఉన్నది. ఇంకోటి సో ఫ్రాన్స్ అధ్యక్షుడు రావడం ఇది 6వ సారి అట. సో 6వ సారి అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఇండియాకి ఫ్రాన్స్ సంబంధాలు ఏర్పడి 25 years అని చెప్పేసి ఫ్రాన్స్ అధ్యక్షుడిని పిలిచినారట. అందుకోసం అని చెప్పేసి మనకి ఇవన్నీ ఆర్టికల్స్ వార్తల్లో ఉన్నాయి అంతే. ఇంకా మిగతా అన్ని మనం నిన్న ఏం డిస్కస్ చేసినామో అవే వస్తాయి. నెక్స్ట్ ఈ ఉక్కు ఉత్పత్తిలో ఈ స్క్రాప్ వాటా, సో స్క్రాప్ వాటా 50% పెంచుకున్నాము 2047 కల్లా. ఈ ఇయర్ గుర్తుపెట్టుకోవాలి, ఈ లక్ష్యాన్ని గుర్తుపెట్టుకోవాలి. స్క్రాప్ అంటే ఏం లేదు, ఏమొస్తుంది, ఈ లైఫ్ టైం అయిపోయిన వెహికల్స్ ఉంటాయి కదా మనకు, మనం బైక్ కొనుక్కున్నాము, సంథింగ్ లైఫ్ టైం ఉంటుంది, తర్వాత దాన్ని స్క్రాప్ కిందనే మనము ఇచ్చి పడేస్తాం. లేదా పరిశ్రమ నుంచి వచ్చే వ్యర్థాలు కావచ్చు, ఉక్కు వ్యర్థాలు కావచ్చు, సో దాన్ని మళ్ళీ ఉక్కు ఉత్పత్తి లోపల 50% ఉపయోగించుకోవాలని చెప్పేసి లక్ష్యం పెట్టుకున్నాము 2047 కల్లా. ఇప్పుడు చూస్తే ఉక్కు ఉత్పత్తిలో స్క్రాప్ చూస్తే 30 నుంచి 35 ఉందట. దీన్ని 50కి పెంచుకోవాలని చెప్పేసి లక్ష్యం పెట్టుకున్నాము. సో అందుకోసం మనకి ఇది వార్తల్లో ఉంది. నెక్స్ట్ ఆధార్ కార్డు విషయంలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈరోజు ఒక వివరణ ఇచ్చింది. ఏమని అంటే, ఆధార్ అనేది ఇన్ఫ్యాక్ట్ ఇది పౌరసత్వానికి రుజువు కాదట. ఎందుకోసం కాదంటే, భారతదేశంలో 6 months ఉంటే గిట్ట విదేశీలో కూడా ఇస్తారు, మనం డిస్కస్ చేయడం జరిగింది ఆల్రెడీ. ఇది పుట్టిన తేదీకి కూడా రుజువు కాదట. సో డేట్ ఆఫ్ బర్త్ కూడా కాదు. దేనికి రుజువు? కేవలం నివాసం కోసం మాత్రమే అని చెప్పేసి చెప్పడం జరిగింది. అయితే మనకు స్కూళ్ళలో చూసినా, బ్యాంకులలో చూసినా డేట్ ఆఫ్ బర్త్ కోసము ఆధార్ కార్డు మనం ప్రామాణికంగా తీసుకుంటున్నాము. అది సో టెక్నికల్లీ అనేది నాట్ వ్యాలిడిటీ ఉంటుంది, బట్ మనం ప్రాక్టికల్లీ చూస్తే ఇట్లా డే టు డే లైఫ్లో అనేది వేరే ఉంటుంది. ఒక సంస్థ మాత్రము ఈ బర్త్డే డేట్ కోసం ఆధార్ని తిరస్కరించింది. అదే మనకు ఎంప్లాయ్మెంట్ ప్రావిడెంట్ ఫండ్ అని చెప్పేసి భవిష్య నిధి సంస్థ అని చెప్పేసి పిలుస్తాం, ఈపీఎఫ్ఓ అని చెప్పేసి పిలుస్తాం. ఈ ఒక్క సంస్థ మాత్రమే బర్త్డే ప్రూఫ్కి ఆధార్ని నిరాకరించింది. మిగతా అన్ని సంస్థలు కూడా ఆధార్ కార్డు బట్టి మనకు ఇన్ఫ్యాక్ట్ నమోదు చేసుకుంటాయి. మన ఓటింగ్ కోసం కూడా ఆధార్ కార్డుని వాళ్ళు యాక్సెప్ట్ చేస్తున్నారు. ఓన్లీ ఎంప్లాయ్మెంట్ ప్రావిడెంట్ ఫండ్ అనే సంస్థ మాత్రమే యాక్సెప్ట్ చేయట్లేదు. ఎందుకోసం అంటే రూల్స్ అని తెలుసు కాబట్టి వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తున్నారేమో బహుశా. సారథి యాప్ అని చెప్పేసి వార్తల్లో ఉన్నది. ఇది కేవలము ఈ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ఒక స్కీమ్ మనకు పనిచేస్తుంది. దీన్ దయాల్ అంత్యోదయ యోజన నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్ అని చెప్పేసి ఈ స్కీమ్ యొక్క అమలు కోసం అని చెప్పేసి ఈ సారథి యాప్ని లాంచ్ చేయడం జరిగింది. ఇంకోటి పహల్ అని చెప్పేసి దాన్ని ఏమంటాము, ఒక మ్యాగజైన్ మనకి వార్తల్లో ఉంది. దీన్ని ఇండియా రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ ఏజెన్సీ అనే సంస్థ దీన్ని ప్రతి మంత్లీ రిలీజ్ చేస్తారట. అదే పహల్ అని చెప్పేసి పిలుస్తాం. సో ఇండియన్ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ సంస్థ యొక్క జనరల్ పేరే, మంత్లీ మ్యాగజైన్ పేరే పహల్ అని చెప్పేసి ఉంది. ఈ మొత్తం 15 ఆర్టికల్స్లో ఈ ఒక్కటి మాత్రం మనం స్కిప్ చేయొచ్చండి, మిగతా అన్నీ కూడా వెరీ వెరీ ఫేమస్. సో ఫస్ట్ చూస్తే మనకు డైరెక్ట్ ట్యాక్స్ జీడిపి రేషియో అని 6.11 నమోదైంది. గడిచిన 15 yearsలో ఇదే హైయెస్ట్ అని చెప్పేసి రికార్డు నమోదైంది. ఇంటరిమ్ బడ్జెట్ని నిర్మలమ్మ ఫిబ్రవరి 1న ప్రవేశపెడుతుంది. వరుసగా 6వసారి బడ్జెట్ని ప్రవేశపెట్టే 2వ ఆర్థిక మంత్రి అని చెప్పేసి పిలుస్తాం. కృత్రిమ్ ఏఐ 24 yearsలో ఫస్ట్ యూనికాన్, ఏఐ రంగంలో ఫస్ట్ యూనికాన్ అని చెప్పేసి భవిష్ అగర్వాల్ యొక్క స్థాపన ఇది. నిజాముద్దీన్ దర్గా ఫ్రాన్స్ అధ్యక్షుడు వెళ్ళిండు. జ్ఞాన్వాపి మసీద్ కింద హిందూ ఆలయం ఉన్నట్టుగా ఏఎస్ఐ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది.
ఇన్సాట్ 3DSని 17 ఫిబ్రవరిన ఇస్రో పంపిస్తుంది. ఇన్ఫ్యాక్ట్ GSLV F-14 ద్వారా అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. IMO ప్లస్ ఇస్రో యొక్క కలయిక వల్లనే ఇది ఏర్పాటు అయింది. NSIL సంస్థ ఫ్రాన్స్ యొక్క ఏరియన్ అని చెప్పేసి 2 ఒప్పందాలు చేసుకోవడం జరిగింది. ఇంజెన్యూటీ అని చెప్పేసి ఒక హెలికాప్టర్ మార్స్ మీద ఎగిరింది 72 సార్లు, క్రాష్ అయిపోయిందని చెప్పేసి మన నాసా చెప్పడం జరిగింది. అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ ఎయిర్క్రాఫ్ట్ కోసం అని చెప్పేసి ఇండియా ఫ్రాన్స్ సంస్థలు ఒప్పందం చేసుకున్నాయి. సాఫ్రాన్ సంస్థ ఫ్రాన్స్, ఇండియా సంస్థ DRDO అని చెప్పేసి చూసుకోవాలి. కజిరంగా అస్సాంలో ఉంది, గోల్డ్ టైగర్ కనిపించింది. 75th రిపబ్లిక్ డే యొక్క థీమ్ చూస్తే నారీ శక్తి, ప్రజాస్వామ్య తల్లి అని చెప్పేసి, వికసిత్ భారత్ అని చెప్పేసి ఉంది. స్టీల్ స్క్రాప్ కోటా అని చెప్పేసి 2047 కల్లా 50% ఇండియా పెంచుకుంది. ఆధార్ కార్డు అనేది అది డేట్ ఆఫ్ బర్త్కి రుజువు కాదని చెప్పేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వివరణ ఇచ్చింది. సారథి యాప్ నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్ కోసం అని చెప్పేసి పహల్ మ్యాగజైన్ ఇండియన్ ఇన్ఫ్యాక్ట్ రెన్యూవబుల్ డెవలప్మెంట్ ఎనర్జీ అని చెప్పేసి ఒక సంస్థ దీన్ని ప్రచురిస్తుంది. IRED అనేది ఒక నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్, ఇది NBFC అని చెప్పేసి పిలుస్తాం. రెన్యూవబుల్ ఎనర్జీలో ఇది ఫైనాన్సింగ్ ఇస్తుంది సంస్థలకి. ఇది మన కరెంట్ అఫైర్స్. రేపు సండే మేబీ క్లాసులు ఉండకపోవచ్చు. మళ్ళీ మండే మనకు పర్యావరణము, ఈ ఎకాలజీని పూర్తిగా 1 ఇయర్ రౌండప్ అని చెప్పేసి రీక్యాప్ అని చెప్పేసి చేద్దాం. రేపు టైం ఉంటే కూడా రేపు సాయంత్రం చేద్దాం దీన్నే. థ్యాంక్ యూ వెరీ మచ్.